మామయ్య చూసావా, ప్రకాష్ రాజ్ గారు, రమేష్ స్పందన గారు దురంధర్ 2 మీద పడి ఏడుస్తుంటే మన సందీప్ రెడ్డి వంగ గారు రంగంలోకి దిగి వీళ్ళందరినీ కలిపి గట్టిగా ఉతికి ఆరేశారు. అబ్బో, వంగ గారు అంటేనే మంట కదా. ఏమన్నారు ఇంతకీ? చాలామంది రైటర్లు, యాక్టర్లు కేవలం ప్రాపగండా మీదే కెరియర్లు నిర్మించుకున్నారు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం పిల్లుల్లా మౌనంగా ఉంది. ఇప్పుడు దురంధర్ని విమర్శిస్తున్నారా అని నిలదీశారు. నిజం చెబితే అది వీళ్ళకు ప్రాపగండాలా కనిపిస్తుందంట. అదే కదా బాబు ఇక్కడి వింత. దేశం పట్ల గౌరవం చూపించే సినిమా వస్తే అది లిబరల్ గ్యాంగ్కి అస్సలు నచ్చదు. సందీప్ గారు భలే పాయింట్ కట్టుకున్నారు. ఎవరైనా విమర్శ చేయడమే మొదటి పనిగా పెట్టుకుంటే వాళ్ళను అస్సలు లిబరల్స్ అనకూడదు. డైరెక్టర్ ఆదిత్య శ్రీధర్కు, రణవీర్ సింగ్కు సపోర్ట్ ఇస్తూ ఆయన చెప్పిన ఎండుమిర్చి డైలాగ్ అయితే హైలైట్. అవును మామయ్య, ఈ నల్లని దృష్టి కేవలం గుప్పెడే ఎర్ర మిరపకాయలతో పోదు, మొత్తం పొలాన్నే తగలబెట్టాలి అని ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అది లెక్క. సినిమా బాగుంటే బాగుందని చెప్పే ధైర్యం మన సౌత్ హీరోలకు ఉంటే దాని బలవంతం అని విమర్శించిన ప్రకాష్ రాజ్ గారికి ఇది పక్క వంగ మార్కు ట్రీట్మెంట్. నిజమైన సినిమాను, దేశభక్తిని తక్కువ చేసి చూపే వాళ్లకు ఇలాంటి గట్టి కౌంటర్లు పడాల్సిందే. చూడు బాబు, ఈ మేధావులు ఎన్ని అడ్డంకులు వేసినా జనం మెచ్చిన సినిమాను ఎవ్వరూ ఆపలేరు. అవును మామయ్య, వంగ గారు కూడా సినిమాని అవుట్ స్టాండింగ్ ఫిలిం అని సర్టిఫికెట్ ఇచ్చేశారుగా. ఇక వాళ్ళు నోళ్ళు మూసుకోవడమే బాబు. వంగ గారి లాజిక్ ముందు ఈ పాత చింతకాయ పచ్చడి విమర్శలు పనిచేయవు. మనం మన దారిలో వెళ్దాం, నిజాయితీగా తీసే సినిమాలను గౌరవిద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.